పొంగల్ కింగ్ నవీన్ పొలిశెట్టి సాక్షి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. అనగనగా ఒక రాజు గ్రాండ్ సక్సెస్ మూవీ విశేషాల గురించి నవీన్ గారిని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు సాక్షి నవీన్ పొలిశెట్టి. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది ఇంట్రొడక్షన్ పొంగల్ కింగ్ అనేది. నిజమే కదా మరి, ఎందుకంటే చాలా మంది స్టార్ హీరోస్ మూవీస్ అంతా ఉన్నాయి, వాళ్ళల్లో పోటీ వచ్చి మళ్ళీ హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా కింగ్ అనే చెప్పాలి. అయ్యో చాలా చాలా ఆడియన్స్ ఇస్ ద రియల్ కింగ్. ఎందుకంటే మీరు అన్నట్టు నా మొదటి సంక్రాంతి రిలీజ్ ఇది. అండ్ నేను చాలా స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. మేము సినిమా అనౌన్స్ చేసినప్పుడు రెండే సినిమా, మాది ఇంకొక సినిమా ఉంది అంతే. సో ఆ విధంగా మేము అనౌన్స్ చేసాము. తర్వాత 7-8 సినిమాలు అయిపోయాయి. సో ఇన్ని సినిమాలు ఈరోజు థియేటర్స్ పరిస్థితి ఎలా ఉందంటే, సోలోగా సినిమా రిలీజ్ చేస్తేనే థియేటర్స్కి వస్తారో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నాం మనం. యాక్చువల్గా థియేటర్కి చెప్పాలంటే ఓటీటీ ఎఫెక్ట్ వల్ల అనుకోండి, వేరే కారణాల వల్ల. సో థియేటర్స్కి వచ్చి సినిమాలు చూడడం అనేది తగ్గిపోయింది చాలా వరకు. అలాంటిది ఒక పండగ టైంలో 7-8 సినిమాల్లో వచ్చి ఈరోజు బ్లాక్ బస్టర్, యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్. మా సినిమా యుఎస్లో మీరు చూస్తే కనుక యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్తో ఓపెన్ అయ్యి ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓపెన్ అయ్యి ఇది రెండవ రోజే. ఈరోజు 2 days అయింది. 2 daysలో ఆల్రెడీ 42 CR. ఇందాక మా ట్రేడ్ వాళ్ళు ఎవరో చెప్తున్నారు. సో 2 daysలో 42 crores కలెక్షన్ అనేది ఇట్స్ ఇన్క్రెడిబుల్. అంటే నన్ను ఎప్పుడు తెలుగు ఆడియన్స్ ఎప్పుడు నన్ను ఒక కుటుంబ సభ్యుడిలాగా, నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటారు. అండ్ నా సినిమా రాగానే అదిగో మా నవీన్ సినిమా వచ్చింది అని చెప్పేసి కదిలి వస్తారు బయటికి. సో దానికి నేను ఈరోజు మీ ఛానల్లో వ్యూవర్స్ కానీ తెలుగు ప్రేక్షకులందరికీ, కెమెరా ఎటు సైడ్ ఉంది నాది? ఇదేనా నా ఫ్రంట్ కెమెరా? ఇదేనా? తెలుగు ప్రేక్షకులందరికీ మా నవీన్ సినిమా వచ్చింది, పండక్కి వెళ్ళి చూడాలి అని అనుకొని టికెట్ కొని వచ్చి చూసి దీన్ని ఆల్రెడీ ఒక యునానిమస్ బ్లాక్ బస్టర్ చేసేసిన ప్రతి తెలుగు కుటుంబానికి మీ నవీన్ పొలిశెట్టి హృదయపూర్వక ధన్యవాదాలు. నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. నేను ఎంత కష్టపడినా కూడా మీ రుణాన్ని నేను తీర్చుకోలేను. నేను ఒకటే చేయగలుగుతాను ఏంటంటే, మీరు పెట్టిన డబ్బులకి, మీరు టికెట్ పెడుతున్న డబ్బులకి దానికి 200% న్యాయం చేయడానికి నేను 500% కష్టపడతాను. మీరు ఈ మాట అన్నారు కాబట్టి నాకు ఒక పర్సన్ ఏంటి అని అంటే, మూవీ చూసి వచ్చిన తర్వాత రివ్యూ అడిగితే 200 రూపీస్ పెట్టి నేను టికెట్ కొన్నాను, ఒక్కో రూపాయికి ఒక్కొక్క పంచ్, అసలు నవ్వుకున్న ఆ గ్యాప్ కూడా నాకు రాలేదు, అంత బాగా ఎంజాయ్ చేశాను మూవీ అనేసి చాలా మంది చెప్తూ ఉన్నారు. అలాంటివి విన్నప్పుడు చాలా ఇంకా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా. అసలు ఈ పొంగల్కి మీరు వచ్చి హిట్ కొట్టడము అన్నది మామూలు విషయం కాదు. అండ్ అలాగే ఈ మూవీ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇందాక మీరు అన్నట్టు ఇది మామూలు విషయం కాదండి. ఈ రాజుగారి మా సినిమాలో ఒక డైలాగ్ ఉంది. మా సినిమా డైలాగ్ ఫార్మాట్లో చెప్పాలంటే, ఈ సంక్రాంతికి ఇన్ని సినిమాల మధ్యలో వచ్చి మాకు ఒక యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్తో మేము ఏమంటారు, యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తోటి ఒక ఆడియన్స్ మనసులో స్థానం సంపాదించడం అనేది, ఈ కైండ్ ఆఫ్ రిజల్ట్ అనేది ఒక 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోద్ది మా ఫ్యామిలీలో అయితే. ఎందుకంటే నేను ఒక చాలా సాధారణమైన కుటుంబం నుండి నేను సినిమా ఇండస్ట్రీలో హీరో అవ్వాలని కలగనేవాడిని. కృష్ణానగర్లో ఆడిషన్స్ తిరుగుతూ ఆ రోజులు నాకు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఆ రోజుల్లో నాకు ఒక్క సినిమా ఛాన్స్ వస్తే గొప్పరా, ఒక్క ఛాన్స్, లిటరల్గా ఒక్క ఛాన్స్ వస్తే గొప్పరా అని అనుకొని ఎన్నో సంవత్సరాలు చాలామందికి తెలుసు నా జర్నీ గురించి. అలాంటిది ఈరోజు మా ట్రేడ్ అందరు చెప్తున్నారు ఇది వరుసగా 4వ బ్లాక్ బస్టర్ అని. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ నుంచి లెక్క పెట్టుకుంటూ వస్తే జాతిరత్నాలు, మిస్ శెట్టి, ఈరోజు పండక్కి అనగనగా ఒక రాజు. సో ఒక్క సినిమా ఛాన్సే వస్తే గ్రేటరా అని అనుకునే నాకు వీళ్ళు 4 బ్లాక్ బస్టర్లు వరుసగా అందించారు. దానికి నేను ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. మీ కామెడీతో వాళ్ళని నవ్విస్తున్నారు కదండి, అంతకు మించి ఏముంది అంటే, ఇప్పుడు చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు అరే నవీన్ పొలిశెట్టి సినిమా అట్లీస్ట్ ఫుల్ మూవీ చూడకపోయినా పర్వాలేదు, అందులో కొన్ని చిన్న స్క్రీన్స్ చూసినా చాలు అనేసి అనుకొని రిలాక్స్ అవుతూ ఉంటారు చాలా మంది. అంతకు మించి ఇంకేముంటుంది? 100%.